హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సో నేనెవరు మూవీ త్వరలో థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. అండ్ ఇప్పటికే రిలీజ్ అయినటువంటి నేనెవరు మూవీ గ్లిమ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, అందరినీ ఆకట్టుకుంటూ సక్సెస్ఫుల్లీ మంచి వ్యూస్ తో ముందుకు వెళ్తోంది. అండ్ ఆ మూవీ గురించి మనతో బోలెడన్ని విషయాలు చెప్పడానికి మూవీ టీమ్, అంటే మూవీ డైరెక్టర్ నిర్ణయ్ పల్నాటి గారు, అండ్ హీరో కోలా బాలకృష్ణ గారు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్జీ సారథి గారు ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడేద్దాం. Here we go. హలో అండి, హాయ్ ఎవ్రీవన్. హాయ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెటప్ నాకు చాలా బాగా నచ్చింది. రెగ్యులర్ ఇంటర్వ్యూలో లాగా కాకుండా హ్యాపీగా ఇలా కూర్చొని కాఫీస్ తోటి ఏదో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నట్టు అసలు ఎన్విరాన్మెంట్ చాలా కంఫర్టబుల్ గా ఉంది నాకు. ఓకే, అయితే ఇంటర్వ్యూ హ్యాపీ ఈ రోజు హ్యాపీగా ఉంటుంది అసలు సరదాగా కాఫీతో కబుర్లు చెప్పుకుంటూ అలా ఇంటర్వ్యూని కానిచ్చేద్దాం. ఓకే. సో ఫస్ట్ డైరెక్టర్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. నిర్ణయ్ గారు, సో నేనెవరు మూవీ ఫస్ట్ ఎప్పుడు అనుకున్నారు, ఎలా స్టార్ట్ అయింది? అండ్ రీసెంట్ గా ప్రెస్ మీట్ జరిగింది. సో ఇప్పటి వరకు జరిగిన వాటిల్లో హైలైట్స్ అంటారు కదా, మామూలుగా మనం క్రికెట్ మ్యాచెస్ లో చూస్తూ ఉంటాం, వికెట్స్, 4th, 6th హైలైట్స్. అలాగా ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ లో ఒక్కసారి మాకు హైలైట్స్ తోటి స్టార్ట్ చేస్తే ఆ నెక్స్ట్ ఇంకొంచెం డీటెయిల్ గా వెళ్దాం ఇంటర్వ్యూలో. ఓకే, 4లు 6లు ఇప్పుడు మనకు 4లు 6లు కావాలి మాకు. ప్రాజెక్ట్ ఈ ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ రాంబాబు అని ఎవరైతే ఉన్నారో తను యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి తను ముందు అడిగేశారు. సరే, అక్కడ నుంచి ప్రసాద్ గారు మెయిన్ ప్రొడ్యూసర్ తన దగ్గర తీసుకెళ్ళాను. ఇట్లా ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాం సార్, మరి మీరు ఉండాలి మా వెనక, మీరు ఉంటే మూవ్ అవుదామంటే తను సరే నేను ఎప్పుడైనా మీతో ఉంటాను, కానీ మన ఇద్దరమే సరిపోదు, ఇంకెవరో ఒక పర్సన్ కావాలి, కొంచెం ఇండస్ట్రీలో స్ట్రాంగ్ ఉన్న పర్సన్ కావాలి. మనం కొత్త అంటే కొంచెం ఇండస్ట్రీ ఇదిగా ఉంటుంది కదా. సో ఏం చేద్దామన్న టైంలో రాధాగోపి గారు, మన మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ ఫాదరు, సో ఆయన్ని కలవడం జరిగింది. ఆయన ఓకే అన్నారు. అక్కడ నుంచి అలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళ ఫాదర్ కొంచెం ఆయన ఇదయ్యారు. ఆ తర్వాత రాధా గారు, ఆమె మొత్తం ప్రాజెక్ట్ అంతా భుజాల మీద తీసుకొని నేనున్నాను, మా ఒక టీచర్లాగా మాతో ఉండు, మమ్మల్ని అందరినీ ఒక స్టూడెంట్లా గ్యాదర్ చేసేసి మేము ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని స్ట్రగుల్ చేసినా ఆమె ఎక్కడ ఇదవ్వకుండా మమ్మల్ని అందరూ ఒక ట్రాక్లోకి తీసుకొచ్చేసి ప్రాజెక్ట్ అలా మూవ్ చేసి తను ముందుండి నడిపించి ప్రాజెక్ట్ని తీసుకెళ్లే అంత మొత్తం కూడా క్రెడిట్ అంతా ఆమెదే. సో స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం రాంబాబు గారు. ప్రాజెక్ట్ ఇంతవరకు తీసుకొచ్చి ఈరోజు ఆడియో ఫంక్షన్ రిలీజ్ చేసే వరకు వచ్చామంటే దీనికి కారణం ఓన్లీ ప్రసాద్ గారు. స్టిల్ ఆయన స్టాండ్గా నిలబడ్డాడు. ఆయన ఓపిక ఇంకా మనం దానికి ఒక వర్డ్స్ లేవు అనమాట. అంత పేషెన్సీ పర్సన్ని నేను అసలు నా లైఫ్లో ఎక్కడ చూడలేదు. సో ఆయన ఏమున్నా సరే, మీకు ప్రాజెక్ట్ ఏం కావాలి, సరే సబ్జెక్ట్ ఇలా అనుకుంటున్నావు, ఓకే దీనికి ఏం కావాలి అంటే, ఇంకా నాకు ఇంకేదో బెటర్ కావాలి, ఇంకేదో రైటర్స్ డిస్కషన్ కావాలి, అది కావాలంటే నీకు ఎంత టైం కావాలి, ఎంత డబ్బు కావాలి, ఏ లొకేషన్ కావాలి, ఎక్కడికి వెళ్తావు వెళ్ళు, నువ్వు పర్ఫెక్ట్ అని నువ్వు రెడీ చేసి, ఇంకో నేను రెడీగా ఉన్నాను షూటింగ్ చేయడానికి అన్న రోజే షూటింగ్ స్టార్ట్ చేద్దాం, నువ్వు ఖర్చు గురించి ఏం ఆలోచించొద్దని చెప్పేసి తను ఎంత సపోర్ట్ అంటే, అసలు ప్రసాద్ గారి సపోర్ట్ అది చెప్పనీకి ఉండదు అనమాట. అంత సపోర్ట్ వల్ల ఇంత మంచి ప్రాజెక్ట్, అనుకున్న ప్రాజెక్ట్కి దీనికి సంబంధమే లేకుండా చాలా పెద్ద ప్రాజెక్ట్ అయిపోయింది. అందరూ ఏదో చిన్న ప్రాజెక్ట్ అనుకుంటున్నారు, ఇది అసలు చిన్న ప్రాజెక్ట్ కాదు, చాలా పెద్ద ప్రాజెక్ట్, చాలా మంచి సినిమా, చాలా బాగా వచ్చింది సినిమా. ఇన్ఫాక్ట్ అందరూ కమెంట్స్ లో కూడా కింద మెన్షన్ చేస్తూ ఉన్నారు, అంటే గ్లిమ్స్ కింద కావచ్చు, వాటి కింద డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ కూడా బాగుంది, మనకి కెమెరామెన్ ఆయన చాలా పెద్ద సినిమా చేసిన కెమెరామెన్. సో ఆయన కూడా అసలు సినిమాకి చాలా సపోర్ట్. ఈ సినిమా ఒక గ్రాఫ్ కొంచెం లెవెల్ అవ్వడానికి కెమెరామెన్ కూడా మెయిన్ పోర్షన్ ఇందులో, అతని వర్క్ కూడా ఇందులో ఉంది, అతని టాలెంట్ కూడా మాకు చాలా సపోర్ట్ చేసింది, యూజ్ అయింది. సో డెఫినెట్గా విజువల్లో ఆయన కనబడతాడు. సామల భాస్కర్ అనే వ్యక్తి యాజ్ ఎ కెమెరామెన్గా మన స్క్రీన్ మీద కనబడతాడు. ఇంకా మ్యూజిక్ వచ్చేస్తే సారథి అసలు ఎక్కడో లండన్ అక్కడెక్కడ ఏదో చేసి ఏదో జాబ్ చేసుకుంటున్నాడు, ఏదో సాఫ్ట్వేర్ షాప్. ఈ మ్యూజిక్లోకి ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు అంటే, మళ్ళీ డిస్టర్బ్ అవుతాడా, అదే నాకు కొంచెం ఇదిగానే ఉండేది. నీకు కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి ఆ సాంగ్స్ డిస్కషన్ ఆ టైంలో. తర్వాత సడన్గా గోపి గారు యాదికి వచ్చారు, వాళ్ళ ఫాదరు. సో ఇది మ్యూజిక్ ఫ్యామిలీ కదా, ఇప్పుడు సంగీతానికి సంబంధించిన ఫ్యామిలీ కదా, సపరేట్ నేర్చుకునేది ఏముంటుంది, అది జీన్స్లోనే ఉంటుంది అని చెప్పేసి అప్పుడు ఇది అయిపోయి కూర్చున్నాం. సిచ్యువేషన్ ఏంటి అంటే, కొంచెం ఆ డిస్కషన్లో అసలు ఫస్ట్ ట్యూన్ వీళ్ళ మదరు ఏదో 2-3 లైన్లు కదా, ఇది అంటే మన ఈరోజు బేసిక్గా అబద్ధపు సాహిత్యం రాసుకుంటాం కదా స్టార్టింగ్లో,
తననలు అలా కాకుండా అలా చేసిన టైంలో సడన్గా ఇట్లా అనుకుంటే ఇదేదో బాగుంది అన్నాను నేను. బాగుంటుంది దానికి ఫిక్స్ అయ్యాం. మళ్ళీ ఇంకొంచెం చూస్తే అది ఈరోజు మీకు ఆ సాంగ్స్ ఎవరు చూసినా అసలు ఏ సాంగ్ ఇది అసలు సూపర్ సాంగ్ అనే ఇది రావడానికి కారణం దాంట్లో రాధ గారు కూడా కొంచెం మెయిన్ బీజం ఆమె. సో ఈరోజు అంత ఆడియో నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయాలి సారథి ఇంత మంచి మ్యూజిక్ ఇస్తాడని. సినిమాలో చాలా హైలైట్ సాంగ్స్ అనేవి మ్యూజిక్ అనేది చాలా హైలైట్ ఉంది. అందులో సబ్జెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. నాకు అది బాగా క్యాచ్ అయింది అనమాట. ఏదో ఒక టైం చిన్న గ్యాప్ వచ్చింది సబ్జెక్ట్లో, ఒక సాంగ్ వస్తే చిన్న డిలే అవుతుంది కదా నెక్స్ట్ వెళ్దామని అట్లా ఉండదు. సాంగ్ రావడమే సబ్జెక్ట్తో ఎంట్రీ ఇస్తుంది, సబ్జెక్ట్ని కలుపుకుంటూనే మళ్ళీ ఎగ్జిట్ అవుతుంది. సో మ్యూజిక్ పరంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా మ్యూజిక్ ఇచ్చాను. సో అన్నమాట హైలైట్స్ అంతా కూడా ప్రాసెస్లో ఇప్పటివరకు జరిగినటువంటి ప్రాసెస్లో ఇవన్నీ హైలైట్స్ అంటారు. హైలైట్స్ అంటే ఇది ఒక కురుక్షేత్ర యుద్ధం. సినిమాలాగా అందరు జనరల్ సినిమాలాగా ఏదో మార్నింగ్ వచ్చాము ఒక కాల్ షీట్ ప్రకారం వర్క్ చేసుకొని వెళ్దాము అట్లా ఏ టెక్నీషియన్ కానీ ఏ ఆర్టిస్ట్ కానీ ఎవ్వరు కూడా యాజ్ ఎ రూల్ పరంగా అంటే ఒక సిస్టమేటిక్గా పని అనేది లేదు. ఇది మన పని. ఏ రోజు కూడా 6 o'clock ప్యాకప్ చెప్పింది లేదు. నాది 9, 10 అందరు కూడా డెడికేషన్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఎఫర్ట్ పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా ఇది నా సినిమానే చేశారు కానీ ఏదో మనం ఈవినింగ్ బాయ్ చెప్తే అయిపోతుంది కదని మాత్రం ఎవ్వరు వర్క్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఎఫర్ట్ పెట్టి పనిచేశారు కాబట్టి ఈరోజు ఇంత మంచి ప్రాజెక్ట్ వచ్చింది. సినిమా చాలా బాగా వచ్చింది. చూసాక మా కష్టం ఓకే మన కష్టపడ్డది మన స్క్రీన్ మీద చూసుకున్న ఫీల్ అయితే హ్యాపీగా ఫీల్ ఉన్నాం. మొత్తం టీం అంతా హ్యాపీగా ఉన్నాం. సో ఇక బాలకృష్ణ గారితో మాట్లాడదాం. హలో అండి, అసలు ఏంటి ఏమైపోయారు? ఫస్ట్ ముందు దీనికి ఆన్సర్ కావాలి. సో 2016లో అనుకుంటాను కదా మీ ప్రీవియస్ మూవీ రిలీజ్ అన్నది, నన్ను విడిచి నన్ను వదిలి నీవు పోలేదు. అది నా డెబ్యూ ఫిలిం. తమిళ అండ్ తెలుగులో మాలైనమైకం చాలా మంచి సక్సెస్ వచ్చింది. దెన్ ఆ తర్వాత కొన్ని మా ఫాదర్కు ఉన్న హెల్త్ ఇష్యూస్ వల్ల నేను కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఆయన దగ్గర ఉండాలి. ఈ సినిమా స్టార్ట్ చేసిన దెన్ నాకు ఈ సినిమా మన నిర్ణయం వచ్చి నాకు స్టోరీ చెప్పంగా లైక్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సస్పెన్స్ కానీ థ్రిల్లర్ కానీ చాలా బాగా అనిపించింది. లైక్ ఇది చేయాలి అని చెప్పి అప్పుడే మన భయ్య సారథి కూడా పరిచయం అయ్యాడు. నాకు కొన్ని ట్యూన్స్ వినిపించాను నాకు ఆ టైంలో. చాలా చాలా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. సినిమా యాక్చువల్లీ ఏంటంటే నేను ఇది ఎందుకు చేశాను, ఫస్ట్ నాకు కథపరంగా ఈ సినిమా బాగా ఇన్వాల్వ్మెంట్ అనిపించింది. అంటే ఇంటెన్స్ ఉంది, ఒక ఫైర్ ఉంది సినిమాలో. లైక్ మనం ఎట్లా చెప్పాలి, మీకు ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్ చేసేటప్పుడు అది ఉంటుంది కదా మనకి లోపల, ఒక మంచి సబ్జెక్ట్ చేస్తున్నాము అన్న సాటిస్ఫాక్షన్ అది చాలా ఉందన్నమాట ఈ స్టోరీలో నాకు. అందుకు నేను ఈ సినిమా చేశాను. ఓకే అండి, ఫైన్. అండ్ ఫస్ట్ ఈ స్టోరీ మొత్తం విన్న తర్వాత మీకు ఆ ఫస్ట్ థాట్ లేదా ఫీల్ అంటారు కదా, అదేంటి, ఏం వచ్చింది మీకు మైండ్లో? షాక్ అంటే షాక్. ఓకే, అంటే చేస్తున్నాం మనం, కంపల్సరీ హిట్ కొడుతున్నాం మనం అన్న అదొక ఫీలింగ్ వచ్చింది. దిస్ ఇస్ ద స్టోరీ అన్నట్టు. అంటే ఒక సబ్జెక్ట్ వినేటప్పుడు మనకు అనిపిస్తుంది కదా, లైక్ ఆ ఫీల్, ఆ ఫ్లో, ఇది మనం కంపల్సరీ హిట్ కొడుతున్నాం అన్న ఆ ఫీలింగ్ వచ్చింది నాకు ఈ సబ్జెక్ట్. ఓకే, అంటే సారథి గారు, సో డెబ్యూ మూవీ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. సో ఫస్ట్ మూవీ ఎవరికైనా కొంచెం చాలా గుర్తుండిపోయేటటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే తర్వాత మనం 100 చేసినా 150, 200 ఇలా ఎన్ని చేసినా సరే ఫస్ట్ అన్నది ఆబ్వియస్లీ స్పెషల్గా ఉంటుంది. అది యాక్టింగ్ పరంగా కావచ్చు, మ్యూజిక్ పరంగా కావచ్చు, ఏ పరంగా అయినా సరే. సో ఈ మూవీ మీకు ఎలా స్పెషల్? అండ్ అసలు అఫ్కోర్స్ ఇందాక డైరెక్టర్ గారు కూడా చెప్పారు, ఫస్ట్ మీ ఫాదర్ గారితో ప్రాజెక్ట్ అనుకొని ఆయన చనిపోవడం వల్ల మళ్ళీ మిమ్మల్ని మీరు ఇన్ అయ్యి మీతో ప్రాజెక్ట్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఈ మూవీ అంటే ఆపర్చునిటీ అంటే ఇట్ ఇస్ బేసికలీ లక్ అండి నాకు. సో అది చెప్పి రాలేదు, ఇట్ కేమ్. సో ఫస్ట్ మీటింగ్స్ ఈయనతోటి స్టార్ట్ చేసినప్పుడు, డైరెక్టర్ గారితో స్టార్ట్ చేసినప్పుడు ఒకటే సీన్ చెప్పారు. అప్పుడు హీరో ఇమాజినేషన్ లేదు, ఏం లేదు, ఇది సీన్ అని అన్నారు. నైట్స్ కూర్చునే వాళ్ళం. సో ఇది సీన్ అనగానే నెక్స్ట్ డే కూర్చున్నాను, నెక్స్ట్ డే ట్యూన్ ఇచ్చాను. అంటే ఒక ఫస్ట్ డెబ్యూగా వెళ్ళినప్పుడు నాకు ఏం తెలియదు, ఐఎమ్ లైక్ ఫ్రెష్ మైండ్తో ఉంటాను. సో ఈయన వచ్చారు, అడిగారు, ఇచ్చాను, బాగుంది అని అన్నారు. ఓకే ఫైన్, బాగుంది అని అన్నారు. మళ్ళీ ఏం జరుగుతుంది అన్నది కాకుండా ఇట్ మూవ్డ్ ఆన్.
అంటే డిడ్ నాట్ వెయిట్ ఫర్ ఎ వైల్ ఎక్కడ. సో ఆ పేస్ అన్నది ఆ ఫస్ట్ అన్న ఫీలింగ్ లేకుండా చేశారు ఫస్ట్ నాకు. యూఆర్ డూయింగ్ బెటర్ అని. అట్లా ఆర్ఆర్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి, మిక్సింగ్స్ అయిపోయాయి, అండ్ యూఆర్ డన్ విత్ ఎవ్రీథింగ్. సో కంప్లీట్గా ప్యాకేజ్ అన్నది నాకు ఫిక్స్ చేసేసారు. ఓకే సార్ది, యూ ఆర్ గోయింగ్ టు డూ దిస్. సో అలా బేసిక్గా ఇట్ ఈస్ ఆల్ మై డాడ్స్ థాట్స్ అండి. సో ద వే హీ ట్రైన్ మీ, ఆయన తీసుకెళ్ళిన పాత్ కానివ్వండి. సో డాడ్ అండ్ మామ్ ఈజ్ లైక్ స్టిల్ షీ సపోర్ట్స్ ఎవ్రీవేర్. సో ఆ సపోర్ట్ ఈజ్ లైక్ వీళ్ళు ఇంట్లో వాళ్ళు అందరు సపోర్ట్. ఫస్ట్ డెబ్యూ అన్నది ఇట్ బికేమ్ లైక్ అ కేక్ వాక్ ఫర్ మీ. అలా వెళ్ళిపోయింది. ప్రెషర్ ఇట్స్ లైక్ డైరెక్టర్ గారికి సౌండ్ సెన్స్, హీరో గారికి వాట్ ఈస్ డూయింగ్. సో వినేవాళ్ళకి ఇది కావాలి. సో అది అన్ని ప్రాపర్ సింక్లో ఉండినాయి. ఆ సింక్ ఉన్నప్పుడు ఐఎమ్ లైక్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. కానీ మనోడు ఒకసారి నాకు ట్యూన్స్ వినిపిస్తాడు. లైక్ తను ఫ్రీ టైంలో నైట్ టైంలో మేము కలుస్తాం, ట్యూన్స్ వినిపిస్తూ ఉంటాడు. లైక్ డైలీ ఒక్కొక్క ట్యూన్ వినిపించాడు. ప్రతి ట్యూన్ ఫ్రెష్గా ఉండేది. భయ ఇది పెడదాం అని చెప్పి. అసలు అంత క్రియేటివ్గా, అంటే కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది అంటారు కదా. తిను చాలా బాగా చేశాడు. అసలు ప్రతి మ్యూజిక్ తన బీజిఎం సినిమాల ఆర్ఆర్ కానీ అవన్నీ కానీ ఒక్కొక్క సీన్కి ఫ్రెష్గా ఉంటుంది అనమాట. లైక్ వినడానికి అంత బాగా చేశాడు మనోడు. ప్రతిదీ అప్డేట్లో ఉంటాడు అనమాట. తను ఏంటంటే అది నాట్ ఓన్లీ మ్యూజిక్, వాట్ ఈజ్ సొసైటీ అనేది వరల్డ్ వైజ్గా ఏంటనేది మొత్తం క్యాప్చర్, ఎనీ టైం క్యాప్చర్ చేస్తుంటాడు. సో ఫ్రెష్గా ట్యూన్ ఇవ్వడమే కాదు, మంచి సాంగ్స్ ఇచ్చాడు. సో హ్యాపీ, టీం అంతా మ్యూజిక్ పరంగా హ్యాపీ. ఇంకా ఇందులో కొంచెం స్పెషల్గా చెప్పాలంటే కోల భాస్కర్ సార్. మేమంతా సబ్జెక్ట్ ఈ సినిమా చేద్దాము, మేము అనుకున్న బడ్జెట్ ప్లాన్ ప్రకారం వేరు, కంప్లీట్గా ఆ ప్రాజెక్టే వేరు. అది అనుకున్న టైంలో ఇప్పుడు రాధగారు కలిశారు, మేము కలిసినా కూడా కాదు మనం సరిపోం, ఇంకేదో కావాలి, సబ్జెక్ట్ ఇది పెద్దగా ఉంది, పెద్ద సినిమా చేయాలి, ఇంకేదో కావాలి అన్న డిస్కషన్ వచ్చినప్పుడు ఒక 10 days మేమే మన మ్యూజిక్ డైరెక్టర్ సారథ్ వాళ్ళ ఇంట్లోనే మేము అంతా డిస్కషన్, మాకు మొత్తం ప్రాజెక్ట్ అంతా ఓపెనింగ్ కూడా అక్కడే చేశాం. జరుగుతుంది ఏమో కావాలంటే మా టీంలోనే, డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీంలోనే కోల భాస్కర్ సార్ ఉన్నారు. ఇట్లా వాళ్ళ అబ్బాయితో ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ చేశారు, సెల్వరాఘవన్ గారు డైరెక్టర్. అంటే ఇప్పుడు మేము కొంచెం ఆలోచించాం, అంత పెద్ద డైరెక్టర్ సినిమాలో చేశాడు యాజ్ ఎ హీరోగా, అంటే మరి ఏంటి పొజిషన్ ఏంటి అంటే ఏం లేదు, ఒకసారి సార్తో మాట్లాడదామని చెప్పేసి మాకు కొంచెం ఇంటిమేషన్ ఇస్తే అప్పుడు సార్ని కలవడం జరిగింది. మేమంతా కలిసి సరే మరి సబ్జెక్ట్ ఏంటి సార్, ఇట్లా అనుకుంటున్నాం అంటే ఓకే సబ్జెక్ట్ ఓకే సార్ ఇంకొంచెం చేద్దాము అంటే సరే అన్న డిస్కషన్ చేసుకుంటూ సార్ కోల భాస్కర్ సారు నాతో చాలా ఎక్కువ ట్రావెల్ చేసేవారు. వీళ్ళతో ఓన్లీ స్పెషల్ మీటింగ్సే. సబ్జెక్ట్ ఓకే అయ్యాక ఆయన ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉందంటే అసలు, అంటే కొడుకు మీద ప్రేమ ఇంత ఉంటుందా అసలు నేను అది చెప్పనీకి రాలేదు అనమాట. అది సినిమా పెద్ద హిట్ కొట్టాలి సార్, మీరు సావండి, నాకొద్దు, టీం అంతా సావండి, మీరు ఏమనగాండి, సినిమా మాత్రం హిట్, పెద్ద హిట్ కొట్టాలి, సక్సెస్ కొట్టాలి, అంతే. ఏం కావాలి చెప్పండి, మీకేం కావాలో అన్నీ నేను అరేంజ్ చేస్తాను, కానీ సినిమా మాత్రం హిట్ కావాలని చెప్పి ఆయన ఎంత తాపత్రయపడేవాళ్ళంటే మాతో అసలు నైట్లు జర్నీ చేసేవాళ్ళం మేము. మేము సబ్జెక్ట్ రాస్తుంటే ఆయన కూర్చుని వాళ్ళు నిద్రపోకుండానే మాతో పాటు, సార్ మీరు పడుకోండి సార్ అంటే ఇప్పుడేం పడుకునే లేదు సార్, సినిమా హిట్, మీరు రిలీజ్ ఫస్ట్ మార్నింగ్ షో రిలీజ్ హిట్ అన్నప్పుడే పడుకుందాం, ఇప్పుడు వద్దా అనేవాళ్ళు అనమాట. సో అంతా బాగా ఇది చేస్తారు ఆయన. సార్తో నాకు చాలా ట్రావెల్, చాలా మంచి పర్సన్. తర్వాత ఆయన హీరో, అసలు హీరో గురించి చాలా చెప్పాలి. తను ఏంటంటే చిన్న పిల్లోడి మెంటాలిటీ. యాక్చువల్లీ ఆ లుక్ ఏమో చూడగానే కొంచెం ఇది అనుకుంటారు. ఈ సబ్జెక్టు కొంచెం చేంజ్, ఇది కొంచెం బెటర్మెంట్ అవ్వడానికి మెయిన్ పర్సన్ కృషి అనమాట. మేము అనుకున్న సబ్జెక్ట్ని ఇంకో స్టెప్కి తీసుకెళ్ళడానికి తన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఇందులో. సో మేమిద్దరం కూడా చాలా ట్రావెల్ చేస్తాం సబ్జెక్ట్ విషయంలో, ఎన్నో రాత్రులు పావులన్నీ. సో ఆ రకంగా డెవలప్ అయ్యి తను ఏంటంటే ఒక ఎవ్రీ షాట్కి ఒక కొత్త స్టూడెంట్. నేను ఆల్రెడీ సెల్వరాఘవన్ గారు పెద్ద డైరెక్టర్, ఆయన డైరెక్షన్లో చేసి హీరోగా నా దగ్గర చేసినప్పుడు ప్రతి షాట్కి కొత్త స్టూడెంట్ లాగా వచ్చేసి సార్ ఓకేనా, ఓకే కాదంటే మళ్ళీ చేద్దాం సార్ ఓకేనా, ఇట్లా ప్రతి షాట్ కూడా నా దగ్గరకు వచ్చాడు. నేను అనుకున్నాను బాగానే చేస్తున్నాడు, ఎందుకు అడుగుతున్నాడు, డౌట్ ఎందుకు వస్తుంది అని. మేమిద్దరం పర్సనల్ కొంచెం మాకు చిన్న
ఐ కాంటాక్ట్ Director కి ఒక సాటిస్ఫాక్షన్ ఉన్నది ఎంతైనా మన ఆర్టిస్ట్ అనే సాటిస్ఫాక్షన్ అండ్ అలానే వాళ్ళకు కూడా ఒక విజన్ ఉంటుంది. అంటే మా ఇద్దరికి ఆ లొకేషన్ లో ఆ సింక్ ఉండేది మా ఇద్దరికి. ఐ కాంటాక్ట్ తో ఉండేది మా ఇద్దరికి లొకేషన్ లో. జస్ట్ అంటే నన్ను ఎట్లా ట్రైన్ చేశారంటే సెల్వరాఘవన్ గారు, నాకు ఇప్పటికి బాగా గుర్తుంది అది. ఫస్ట్ టైం నేను సెల్వరాఘవన్ గారితో ఫస్ట్ డే షూట్, అప్పుడు ఏమైందనంటే నేను వెళ్ళి మానిటర్ చూసాను ఏదో ఉన్నా అంటే నాకు ఇట్లా హ్యాండ్స్ అన్ని షివర్ అవుతున్నాయి. అంత పెద్ద డైరెక్టర్, సరే మన డాడీ ప్రొడ్యూసర్ ఏంటి అని షివర్ అవుతున్నాయి. వెళ్ళి చూడంగానే తిట్టాడు నన్ను, ఎందుకు చూస్తున్నావు మానిటర్ అని చెప్పి. నువ్వు మానిటర్ చూస్తానంటే నువ్వు ఏం తప్పు చేస్తున్నావు, నువ్వు మళ్ళీ అదే మిస్టేక్ నువ్వు రిపీట్ చేస్తానంటావు, మానిటర్ చూడకు, నీకు క్లారిటీ ఉండదు ఏంటని చెప్పి అనేవాడు. సరే సార్ మీరే వన్ మోర్ అంటే చెప్పండి, నాకు తెలియదండి, అంటే డెబ్యూ ఫిలిం కదా తెలియదండి, మీరే వన్ మోర్ అని చెప్పండి అని అంటే సరే ఓకే అని చెప్పి అట్లా ట్రైన్ అయ్యాడు. అంటే నిర్ణయం ఎట్లా అంటే లైక్ చాలా కూల్గా ఉంటాడు అనమాట సెట్లో. అంటే ఇప్పుడు అరవటం కానీ అగ్రెసివ్గా ఉంటాం కానీ ఇట్లా చాలా కూల్గా నాకు అనిపించేది. అంటే ఏంటి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది అనమాట, ఇలా పెట్టుకుని ఉండేవాడు సైలెంట్గా. ఓకేనా కాదా ఏంటి, ఓకే కాదంటే ఇంకోటి చేద్దాం సార్, వెళ్ళి సార్ వన్ మోర్ సార్ చెప్పండి సార్ ఇంకోటి చేద్దాం సార్ అని చెప్పి. ఎందుకంటే అతను సాటిస్ఫై అవ్వాలి, అతనికి ఒక విజన్ ఉంటుంది కదా మైండ్లో, నా కథ ఇది, నా హీరో ఇలా కనబడాలి, నా హీరోయిన్ ఇలా కనబడాలి, నా ఆర్టిస్ట్ ఇలా కనబడాలి, వేరే ఆర్టిస్ట్ ఎవరైనా కానీ. సో డైరెక్టర్ అనేది ఒక డిఫికల్ట్ టాస్క్. అది హీరో అనేది నేను ఒక్కడనే యాక్ట్ చేస్తాను, డైరెక్టర్ అక్కడ ఒక 41 క్యారెక్టర్స్ ఉన్నాయంటే అన్ని యాక్ట్ చేస్తాను డైరెక్టర్. సో ఆ స్ట్రెస్ అనేది ఉంటుంది వాళ్ళకి ఎక్కువ. సో అందుకు నేను వెళ్ళి మానిటర్ దగ్గరికి వెళ్ళి అడిగేవాడిని, నేను చూసేవాడిని కదా ప్లేబ్యాక్ కూడా, నేను వెళ్ళి అడిగేవాడిని మీకు ఓకేనా అని అడిగేవాడిని. మనోడు సాటిస్ఫై అయ్యేంత వరకు టేక్ చేసేవాడు. అలానే బాలకృష్ణ గారు కమింగ్ ఫ్రమ్ దట్ లెగసీ, కోలా భాస్కర్ గారు 400 మూవీస్కి ఎడిటర్గా వర్క్ చేశారు. అసలు నెంబర్ వింటుంటేనే 400 మూవీస్ అంటే ఎంత సీనియారిటీ, ఎన్నో ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో 40 ఇయర్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో అందరితో కూడా పరిచయాలు ఉంటాయి. సో ఆ లెగసీ నుంచి వచ్చిన తర్వాత ఏంటంటే మ్యాక్సిమం కూడా ఇంట్లో అంటే బయట కూడా ఇంట్లో ఒక డాక్టర్ ఉంటే డాక్టర్ అవ్వటము, యాక్టర్ ఉంటే యాక్టర్ అవ్వటము. ఇప్పుడు సారథి గారి విషయంలోనే మ్యూజిక్ పరంగా సో మళ్ళీ మ్యూజిక్ అన్నది కంటిన్యూ అయింది ఇక్కడ లెగసీ. సో మీరెందుకు ఆ ఎడిటింగ్ అన్నది అనుకోలేదు, యాక్టింగ్ సైడ్ ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? సో నా డెబ్యూ ఫిలిం అప్పుడు ఏంటంటే నాకు ఒక ఫియర్ ఉండేది సినిమాల్లోకి రాకముందు. మనం వెళ్ళి ఏమైనా తప్పు చేస్తే అక్కడ సరిగ్గా చేయకపోయినా ఏమన్నా అయినా కానీ మన ఫాదర్ నేమ్ స్పాయిల్ అవుతుంది అనవసరంగా, ఎందుకు ఇవన్నీ అని చెప్పి నా ఎడ్యుకేషన్ అయిపోయింది, నేను యూఎస్ వెళ్ళిపోదాం అనుకున్నాను. తర్వాత ఆ టైంలో ఏంటి అంటే ఉండేది లోపల చేయాలి అన్న ఒక ఆశ ఉండేది, బట్ అట్ ఏ టైం ఆ ఫియర్ కూడా ఎక్కువ ఉండేది, అది స్టాప్ చేస్తుండేది మనం. ఒకరోజు మా డాడీ కూర్చోబెట్టి లైక్ నీట్గా చెప్పారనమాట, నువ్వేం కంగారు పడుతుంది, ఒక్కటి గుర్తుపెట్టుకో, డైరెక్టర్ ఏం చెప్తే అది చెప్పు, డైరెక్టర్ నువ్వు ఫాలో అయ్యి, ఈ సినిమానే కదా ఏ సినిమా అయినా వేసిన డైరెక్టర్ని బ్లైండ్గా ఫాలో అయ్యి, నీకు ఇంకా ఒక 3-4 సినిమాలు నువ్వు చేసావంటే నీకు అలవాటు అవుతుంది, అప్పుడు నువ్వు ఇంప్రొవైజేషన్స్ వస్తావు. బేసిక్ కాబట్టి ఒక డైరెక్టర్ ఏం చెప్తే అది ఫాలో సరిపోతుంది. నేను అలానే ఇంకా ఇదైనా అనమాట. అంటే ఎడిటింగ్కి నేను ఎందుకు వెళ్ళలేదు అని అంటే బేసికల్ నాకు ఎడిటింగ్ చేయాలని ఉండేది, బట్ అది టెక్నికల్లీ చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి దాంట్లో ఆ ఇదిలోకి వెళ్ళాలని అంటే. సో అందుకు నేను కొంచెం అది డ్రాప్ అవుట్ అయ్యాను, స్ట్రెస్ఫుల్ వర్క్ అని చెప్పి. అంటే ఇప్పుడు జనరేషన్ చేంజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఉన్న జనరేషన్ ఆ పర్సన్ సేమ్ రిపీట్ అవ్వాలని ఏం లేదు. సో కొంచెం కొత్త రూట్లో అనుకుంటే కొత్తగా రీల్ నుంచి వచ్చిన ఇప్పుడు డిజిటల్ అందరు సిస్టమ్ ఎడిటింగ్ చేస్తారు. ఆ జనరేషన్ లో వాళ్ళు రీల్ అనమాట మిషన్ లాగా ఉండే, దాంట్లో రీల్ చూస్తూ కట్ చేసేవాళ్ళు. సో అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి మనం ఎందుకు పనికిరాము. అదో పెద్ద మెషిన్స్ కూడా ఉండేవి, ఇప్పుడు అంటే డిజిటల్ గానీ అసలు కరెక్ట్ గా అక్కడ స్టాప్ చేయాలి, మళ్ళీ కట్ చేయాలి, రీల్ చాలా ఉండేది అది. సో అంటే ఆయన ఎక్స్పీరియన్స్ ముందు నేను ఎందుకు పనికిరాను బేసికల్లీ, మనకి అది యాక్టింగ్ ఆపర్చునిటీ వచ్చింది. సో కానీ ఆ టెక్నికల్ బ్రెయిన్ వచ్చినప్పుడు షార్ట్లో ఎంత ఇవ్వాలి, ఎంత కరెక్ట్గా ఇవ్వాలన్న ఆ ఎడిట్ ఎక్స్పీరియన్స్ బ్రెయిన్లో ఉంటుంది కాబట్టి. అంటే ఉంది ఎడిట్ ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఏంటి అని అంటే నేను ఏ మూవీ ఎడిటింగ్ చేయలేదు ఇప్పుడు. సో ఐడెంటిటీ నేను ఆయన దగ్గర అసిస్టెంట్ కూడా నేను చేయలేదు. నాకు డైరెక్ట్గా రావటం యాక్టింగ్ ఆఫర్ వచ్చింది, నేను ఇంకా దాంట్లోకి వెళ్ళాను. ఇంకా ఆయన చూసి ఆయనతో ట్రావెల్ చేసి కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది అనమాట అది డాడీ కూడా.
అన్ఫార్చునేట్లీ ఏంటంటే అటు మీకు కావచ్చు సారథి గారికి కావచ్చు ఇద్దరికి కూడా ఫాదర్స్ చనిపోవటం. రీసెంట్గా మా ఇంకో ప్రొడ్యూసర్ రాంబాబు గారు వాళ్ళ ఫాదర్ కూడా రీసెంట్గా 2 months బ్యాక్ అలా. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఫాదర్ విల్ బీ ఎ సూపర్ హీరో అండ్ బ్యాక్ సపోర్ట్ ఉంటూ ఉంటారు. హౌ డిడ్ యూ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫేజ్ అండి? ఇద్దరు కూడా అంటే రీసెంట్గానే జరిగింది కాబట్టి. అంటే 2020లో లాస్ట్ అది ఉంటుందండి, ఒక డిప్రెషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు నా జర్నీ ఎలా ఉందనంటే అలోన్ జర్నీ. ఇదివరకు సినిమాలో ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ ఫాదర్కి ఫోన్ చేసి అడిగేవాడిని, లైక్ ఎలా చేయాలి, ఏంటి, ఎట్లా యాక్ట్ చేయాలి, ఏంటండి నాకు ఈ డౌట్ ఉందని. ఇప్పుడు అంటే అది ఆబ్వియస్లీ మిస్ అవుతామండి, అది చెప్పలేను. పెయిన్ అనేది అది నాట్ ఎక్స్ప్రెస్ పెయిన్ ఉంటుంది అది ఎప్పటికీ. కానీ ఈ విషయంలో నేను చెప్పాలండి, ఎస్పెషలీ ఈ టీం నేనెవరు సినిమా టీం మాత్రం ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు, రాంబాబు గారు, మన నిర్ణయ్ గారు, సారథి కానీ వీళ్ళందరూ అంటే మేమేదో ఒక సినిమా చేసామా వెళ్ళిపోయామా, నెక్స్ట్ సినిమా ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్నామా అట్లా లేకుండా ఒక ఫ్యామిలీ లాగా అనమాట ట్రావెలింగ్. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ సినిమాలో, ఇప్పుడు మన సారథికైనా కానీ ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఫాదర్ చనిపోయారు. యాక్చువల్లీ సరే చేయాల్సిన మ్యూజిక్, వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఈ సినిమా రన్నింగ్ అవుతున్నప్పుడు మా షూట్ అయిపోయినప్పుడు మా ఫాదర్ చనిపోయారు. మళ్ళీ మా ప్రొడ్యూసర్ గారు సిస్టర్ చనిపోయారు. కోవిడ్ టైంలో చాలామంది ఇబ్బంది పడ్డారు చాలా. సో అది ఏంటంటే ఇంకా అందరం ఒక అటాచ్మెంట్ లాగా, ఇంకా అది ఒక బాండింగ్ లాగా, ఇంకా అట్లా కొంచెం యాక్చువల్లీ నన్ను ఈ టీమే బయటికి తీసుకొచ్చింది డిప్రెషన్ నుంచి కొద్దిగా వర్క్లో పుష్ చేసి మళ్ళీ బయటికి తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ మన సారథి ఇంకా మా ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ గారు చాలా మంచి టీం అనేసి మళ్ళీ వర్క్ చేస్తున్నారు. యూజువల్గా అందరికీ ఉంటుంది దెర్ ఇస్ ఎ స్టెప్, బట్ మేము కొంచెం అర్లీగా స్టెప్ ఇన్ అయ్యాం. సో ఆ స్టెప్ ఇన్ అన్నది నాకు తను రాగానే ఫస్ట్ స్ట్రెంగ్త్ తను ఇచ్చాడు. దెన్ ఈక్వల్లీ మేము కలిసి ఉన్నాం కాబట్టి యాజ్ ఎ టీమ్గా తనకి మళ్ళీ వీ గేవ్ స్ట్రెంగ్త్. సో అట్లా ఇట్ ఈస్ అ టీమ్ స్ట్రెంగ్త్ మొత్తం చెప్పుకోవాలంటే. సో దట్ ఓవర్లుక్డ్ ఎవ్రీథింగ్. అన్నీ పక్కకి వెళ్ళిపోయి లెట్స్ గెట్ ఇన్ టు వర్క్, యాక్చువల్ కెరియర్లోకి వెళ్ళిపోదాము అని చెప్పేసి. అండ్ అలానే గ్లిమ్స్ లో కూడా మనకి చాలా మంది యాక్టర్స్ కనిపించారు. తాగుబోతు రమేష్ గారు, మనకి సుదర్శన్ గారు, నెల్లూరు సుదర్శన్ గారు, కాలకేయ ప్రభాకర్ గారు, మెయిన్ ఎస్పెషల్లీ సాక్షి చౌదరి, తనిష్క్ గారు. సో హీరోయిన్స్ ముగ్గురు ఉన్నారు అనుకుంటాను. ముగ్గురు హీరోయిన్లు ఇందులో. సాక్షి అంటే ఎవరి క్యారెక్టర్ వాళ్ళది వాళ్ళు పర్ఫెక్ట్ న్యాయం చేశారు. అందులో జనరల్గా మీరు వింటుంటారు లొకేషన్లో ఆర్టిస్టులు ఇబ్బంది పెడుతుంటారని, టెక్నీషియన్స్ ఇబ్బంది పెడుతుంటారని. మాకు అసలు అలాంటిది ఏం జరగలేదు. ఎస్పెషల్లీ కొత్త వాళ్ళు వచ్చేటప్పటికి కొత్త వాళ్ళని ఇంకొంచెం ప్రెజర్ ఉంటుంది, ఏవేవో డిమాండ్స్ అని. అసలు చిన్న ప్రాబ్లం కూడా అసలు జరగలేదు. అంటే నా వరకు అయితే అసలు రాలేదు. అసలు చిన్న ఏమన్నా జనరల్గా జరిగినా అవి మన ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ గారు ఆయన అక్కడ ఒక వాళ్ళ పెద్ద చైనా వాళ్ళకి అడ్డుపడి ఏ ప్రాబ్లం వచ్చినా అక్కడే ఆపేసి మమ్మల్ని ప్రశాంతంగా వర్క్ చేసుకోవడానికి అంత సపోర్ట్ చేసేవాళ్ళు అన్నమాట. ప్రభాకర్ గారు మెయిన్ విలన్ క్యారెక్టర్, ఆయన కూడా సూపర్. అసలు ఆయన ఏ రోజు కూడా మేము 6 o'clock ప్యాకేజ్ చెప్పి పంపలేదు. 9-10 ఆయన నవ్వుతూ మాతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశారు. సాక్షి చౌదరి అమ్మాయి కూడా ఆల్రెడీ జేమ్స్ బాండ్లో చూసుంటారు. అంతా అమ్మాయి కూడా చాలా సపోర్టివ్గా మాకు ఇది చేసింది. తర్వాత తనిష్క్ రాజన్ అమ్మాయి కూడా మంచి ఆర్టిస్ట్. ఇంకా గీర్షా అని మెయిన్ అమ్మాయి. అసలు అమ్మాయి పెర్ఫార్మెన్స్ అయితే సూపర్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. డే 1 అమ్మాయి 25 or 30 takes తీసుకుంది అమ్మాయి డే 1. నాకు ఇంకా మైండ్ బ్లాక్, ఏంటి ఏం జరుగుతుందని. వెంటనే ఏం చేద్దాం అని ఆలోచన ఉంటే నెక్స్ట్ ఆఫ్టర్ లంచ్ అమ్మాయి ఇంకా అందుకుంది. అక్కడ నుంచి అమ్మాయి క్యారెక్టర్ మొత్తం ఫినిష్ అయ్యే వరకు ఏ రోజు కూడా అసలు సూపర్ పర్ఫార్మెన్స్ అమ్మాయి. అంటే ఇది ఏ జానర్ కింద చెప్పొచ్చు? నేనెవరు మూవీ మనకి జానర్ ఇవ్వాలి అంటే ఏంటంటే గ్లిమ్స్ లో అయితే కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, ఇలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే జనరల్ జోనర్ అంటే సస్పెన్స్ థ్రిల్లర్ అని, యాక్షన్ థ్రిల్లర్ అని ఇలా చెప్తుంటారు కదా. మేము దీంట్లో ఇంకొన్ని యాడ్ చేస్తాం అనమాట. ఆ ఉన్న థ్రిల్లర్స్ ఏవైతున్నాయో దాంతోపాటు మంచి ఒక లవ్, ఇంకా ఆ టైటిల్ నేనెవరు అనే టైటిల్కు ఒక పర్ఫెక్షన్
అంటే పర్ఫెక్ట్ సూటబుల్ సబ్జెక్ట్ అనమాట అది. మీరు అది సినిమాలో మీకు క్లియర్గా ఉంటుంది. నేనెవరు టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూసాక అర్థమవుతుంది. అది ఆ నేనెవరికి అదే సారథి గారు, మీరు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నప్పుడు అంటే అఫ్ కోర్స్ తెలిసి ఒక ఫస్ట్ వ్యూవర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ మీరే ఉంటారేమో, అంటే అఫ్ కోర్స్ ఎడిటింగ్ కూడా ఉంటారు. ఫస్ట్ మీరు చూస్తుంటారు కాబట్టి కంపోజింగ్కి దాని పరంగా మీకు బాలకృష్ణ గారు యాక్ట్ చేసినటువంటి సీన్స్లో మ్యూజిక్ అది కంపోజ్ చేస్తున్నప్పుడు వావ్ అని అనిపించిన సీన్ ఏది? నాకు ఫస్ట్ నేను ఇమాజినేషన్ అండి. సినిమా చెప్పగానే భయ్యతోటి నేను కూర్చొని ఇంటరాక్ట్ అయ్యేవాడిని. సో ఏ సీన్ చేయాలన్నా తన్ని ఊహించుకుంటాను స్క్రీన్ పైన. ఆ ఇమాజినేషన్ తోటే నాకు ద బెస్ట్ మ్యూజిక్స్ ఇచ్చాను. సింపుల్గా బెస్ట్ పార్ట్స్ అంటే తను చేసిన ఫైట్స్, చేజ్లు, లవ్ సీన్స్ ఈజ్ లైక్ ద బెస్ట్ ఎమోషన్స్ ఇస్తాడు. ఇంకా చేజ్ ఫైట్స్ అండి, అసలు సీన్ చూసాము అని అంటే ఇట్ ఇస్ లైక్ డన్, మ్యూజిక్ బీట్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే భయ్యా ఇది అని. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే నేను రెగ్యులర్ మ్యూజికే కాకుండా ఐ యూజ్ సమ్ పురాణాలు కూడా వాడి ఫైట్స్కి తగ్గట్టు ఇలా పాడితే బాగుంటుంది. సో అదంతా వాడి చేశాను. సో ఇట్ ఈస్ అ న్యూ ట్రై విచ్ వీ డిడ్ ఫర్ హిమ్. ఉండినాయి చేంజెస్ బట్ ఇట్ వాజ్ లైక్ ద బెస్ట్ పార్ట్స్ అతనివి మొత్తం. ఎవ్రీ సీన్ మీకు ఇట్ ఈస్ లైక్ అ స్వీట్ పిక్చర్. కొట్టడం కూడా స్వీట్గా కొడతాడు అండి అందరినీ. ఇంకా రెండు ఉన్నాయి ఇతను చెప్పేటివి. రియల్ సతీష్ వైట్ మాస్ ఏదైతే అన్నామో తనది కొంచెం ఇంపాక్ట్ తెర మీద పడింది. ఇతను ఫైట్లో నిజంగానే ఇద్దరిని రియల్గా కొట్టేశాడు. వాళ్ళు 4-5 days హాస్పిటల్ పాలు కూడా అయింది ఉంది. అంటే వాంటెడ్లీ కొట్టింది కాదు, ఆ ఇన్వాల్వ్మెంట్ అతను అట్లా తీసుకొచ్చాడు. ఆ క్యారెక్టర్ని అంత డెప్త్కి తీసుకొచ్చేసరికి తను ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ ఫైట్స్ అన్ని జరిగినాయి. తర్వాత ఎమోషన్ అంటే చిన్నగా మర్చిపోయాను. ఆ ఎమోషన్ ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది ఇందులో. అమ్మాయి అంటే బాగా లవ్ చేసి అంత కనెక్ట్ అయిన అమ్మాయి, ఒక పీక్ స్టేజ్ కనెక్ట్ అయిన అమ్మాయి సడన్గా మనని కాదు అని దూరం అవ్వడం వేరు, మనని కాదు అని చెప్పి వెళ్ళడం వేరు. కాదని చెప్పే వెళ్ళడానికి చాలా పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఆ పెయిన్ అసలు ఒరిజినల్గా ఇచ్చేసాడు. ఏడ్చేస్తున్నాడు, మేము కూడా ఏడుస్తున్నాం, మాకు కూడా ఏడిపించేశాడు ఆ షాట్ చేసి. ఏంటి నిజంగా ఏడుస్తున్నాడా యాక్టింగ్ చేస్తున్నాడా? అది మిర్రర్ షాట్ అనమాట. అది మనకు ఆపోజిట్ మిర్రర్లో కూడా ఆ ఫీల్ కనబడుతుంటుంది. ఏంటి ఇంత ఇదిగా ఎట్లా చేస్తున్నాడు అని చూస్తే నిజంగానే ఏడుస్తున్నాడు. మళ్ళీ తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టి కాసేపు ఏంటంటే ఏం లేదు సార్ మీకు ఓకేనా, అప్పటికి మళ్ళీ మీకు ఓకేనా మళ్ళీ చేయాలనంట. ఆల్రెడీ కావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చేసింది ఆ షాట్. మమ్మల్ని ఏడిపించాడు. మేము అక్కడ స్పాట్లో ఉన్నాము. ఆ ఏడుపు మాకే పెయిన్, ఆ పెయిన్ అంతా మాకే అనిపించింది. ఇంకా మళ్ళీ ఏంటి అంటే ఓకే సార్ అని చెప్పి కూల్ అయ్యి ఇంకా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఇంటికి. ఆ రోజు ప్యాకప్ టైం లాస్ట్ అది. సో సెంటిమెంట్ సీన్లు కూడా బాగా, యాక్షన్ సెంటిమెంట్ ఏదైనా బాగా పర్ఫెక్షన్ ఆర్టిస్ట్ మనం కరెక్ట్ వాడుకోగలిగితే ఏం కావాలో అది ఇస్తాడు. తన ఎమోషన్కి యాడ్ చేయాలంటే నిలువవే సాంగ్ మేము ఫస్ట్ అదే రిలీజ్ చేసాం. సో ఆ పెయిన్, డిప్రెషన్ అన్నది ఆ సాంగ్లో మీకు చూస్తే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అండ్ ఆ సాంగ్కి నాకు లిరిసిస్ట్ కృష్ణకాంత్ గారు, సో ఆయన ఇచ్చిన సపోర్ట్ ఇట్స్ లైక్ నేను అప్రోచ్ అయిన లిరిసిస్ట్లలో ఈయన పెద్ద లిరిసిస్ట్. సో ఈయన నాకు రాస్తారు అసలు ఫస్ట్ ట్యూన్ విన్న తర్వాత బాగుంది, ఐ విల్ రైట్ దిస్ అని అన్నారు. సో మై గేమ్ ఈజ్ ఓవర్ అనమాట. ఇంకా ఆయన రాస్తాను అంటే ఇట్ ఈస్ లైక్ డన్. ఆ నిలువవే సాంగ్కి ఎంత ఫీల్ ఇచ్చారంటే ఎవ్రీ వర్డ్ ఆఫ్ దట్ ఈవెన్ ఆయన కూడా ఫీల్ అయ్యి రాశారు. సో అంత మంచి కర్వ్ తీసుకెళ్లారు దానికి. అందులో దానికి జస్టిఫై మన హేమచంద్ర గారు సాంగ్ లేదు ఆ రోజు సాంగ్ మిక్సింగ్ అప్పుడు కూడా వి స్టార్టెడ్ విత్ అ పాథటిక్ సాంగ్. ఆ నిలువవే సాంగ్ తోటి ఆ రోజు అందరూ ఉన్నారు, లైక్ అందరం వెయిట్ చేస్తాం ఈ సాంగ్ అవుట్పుట్ ఎలా వస్తుంది, హేమచంద్ర పాడితే ఎలా ఉంటుంది. సో ఎవ్రీబడి వెంట్ విత్ అ సెలబ్రేషన్ ఆ రోజు కంప్లీట్గా. సో ఈ జస్ట్ సాంగ్ ఇట్ లైక్ దిస్ అండి.
45 minutes అయిపోయింది, నాట్ ఈవెన్ 1 hour, 45 minutes లో. అంటే 3 వర్షన్ వాడిచ్చాను, 2-3 hours. తర్వాత ఆయన కృష్ణకాంత్ గారు ఏంటంటే ఆయన ఎంత ఇన్వాల్వ్ అయ్యారు దాంట్లో, ఆ ఫీల్, ఆ సిచ్యువేషన్ అంటే కరెక్షన్స్ లేవు లిరిక్, 1 time అంతే, ఏదో 1-2 letters అంతే, కరెక్షన్ లేదు, 1 copy వచ్చేస్తుంది అంతే. సో ఆయన ఎంత ఇదైపోయాడు. తర్వాత మీరు ఆ సాంగ్ ఆల్రెడీ వినుంటారు మీరు, సూపర్ లిరిక్. ఆ లిరిక్ కూడా సినిమాకి ఒక ప్రాణమే అని చెప్పుకోవాలి. అసలు నేనెవరు మూవీ గురించి చాలా విషయాలు అయితే మనం షేర్ చేసుకున్నాము, అసలు అన్ని టెక్నీషియన్స్ పరంగా, ఆర్టిస్టుల పరంగా. అండ్ సో ఇప్పుడు ఒక చిన్న నైస్ హుషారు ర్యాపిడ్ ఫైర్ తోటి విల్ క్లోజ్ ద ఇంటర్వ్యూ. సో డైరెక్టర్ గారు, ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. మీరు వీళ్ళతో జాయిన్ అవుతారా, లేదా నాతో కలిసి వీళ్ళని క్వశ్చన్స్ అడుగుదాం అంటారు? నాతో జాయిన్ అవుతారా? ఓకే, ఫైన్. అయితే సో ఇది వచ్చేసి ఇప్పుడు ఎస్ ఆర్ నో అండి. దెన్ మీరు నేను అడిగే క్వశ్చన్స్కి ఎస్ నో చెప్పొచ్చు. సో ఇప్పుడు నేను డైరెక్టర్గా ఇద్దరం కలిసి మిమ్మల్ని ఇద్దరిని అడుగుతున్నాం. ఇద్దరం కలిసి చెప్పాలా లేకపోతే ఒక్కొక్కళ్ళు? అంటే మీ ఆన్సర్స్ ఇండివిజువల్ ఆన్సర్స్, ఎస్ ఆర్ నో అన్నది. ఓకే, ప్రపోజల్స్ ని రిజెక్ట్ చేశారా? ప్రపోజల్స్ ని రిజెక్ట్ చేశారా? ఏ పీరియడ్? ఏ పీరియడ్ లో అయినా, ఎప్పుడైనా ఎస్ ఆర్ నో? అఫ్ కోర్స్ ఇప్పుడు ఓకే, డిస్క్లైమర్, బోత్ ఆర్ మ్యారీడ్. చేశాను. చేశారు. ఓకే, రిజెక్ట్ చేశారు. చేశారు అంటే మ్యారేజ్ అయ్యాక. ఎందుకు సార్ ఇంటికి వెళ్ళాలి మీరు ఒకళ్ళు? ఓకే, రియల్ లైఫ్ లో ఎనిమి ఉన్నారా? ఎందుకుంటారు? ఉంటారు. ఎనిమి లేకుంటే లైఫ్ ఎక్కడ ఉంటుంది? ఈ ర్యాపిడ్ ఫైర్ లో అయితే ఈయన ఉన్నారండి మాకేనివి ఇక్కడ. ఓకే, అంటే నేను ఇప్పుడు ఇదే బాలకృష్ణ గారు, మీరేంటి ఎస్ ఆర్ నో? ఎస్. ఈయనేనా డైరెక్టర్ గారు? ఓకే అంటే అది మరి మెన్షన్ చేయండి. డైరెక్టర్ గారు, ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు ఖచ్చితంగా వినాలి. హ్యావ్ యూ ఎవర్ లైడ్ విత్ యువర్ టీమ్? ఎప్పుడైనా మీ టీంతో అబద్ధం చెప్పారా? ఇద్దరు చెప్పారంట, చూసుకోండి. అంటే వాళ్ళ ఆనందం కోసమేనండి కొన్ని అబద్ధాలు చెప్పాలి, ఎదుటి వాళ్ళ ఆనందం కోసం కొన్ని చెప్పాలి. అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఓకే, హ్యావ్ యూ ఎవర్ బీన్ ఆన్ డేటింగ్ యాప్? ఎవర్ బీన్? కొంచెం అది సౌండ్లెస్ నిజంగా అదే అంటారు. అది సౌండ్లెస్ క్వశ్చన్ అంటున్నాను. ఓకే, హ్యావ్ యూ ఎవర్ రెడ్ సమ్వన్ ఎల్స్ మెసేజెస్? ఆనందం ఉంటుందండి దాంట్లో కూడా. దాని మించిన ఆనందం ఎక్కడ ఉండదు. మనది కానప్పుడు ఆనందమే కదా. మీ గురించి రాలేదు. ఓకే, హ్యావ్ యూ ఎవర్ ఫేక్డ్ ఏ ఫోన్ కాల్ టు గెట్ ఓవర్ ద సిచ్యువేషన్? అంటే ఇప్పుడు ఇలాగా, ఓకే హలో ఒక్క నిమిషం అండి వెళ్ళొస్తా నేను అని, అలా చాలా సార్లు. ఓకే, అది పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. ఓకే, డూ యూ స్నోర్? No, I'm a silent sleeper. Again, you want to work with నేనెవరు డైరెక్టర్? మంచి మనిషి, బేసికల్ ఓకే, మంచి మనిషి, చాలా క్రియేటివ్ నాలెడ్జ్ ఉన్న మనిషి. చూడటానికి సింపుల్గా ఉంటాడు కానీ చాలా బుకిష్ నాలెడ్జ్ ఉంది. మనిషిని చూస్తే మనకు తెలుస్తుంది కదా, సైలెంట్గా ఉంటాడు, ఇతనికి ఏం తెలుసు అనిపిస్తుంది కానీ లోపల చాలా నాలెడ్జ్ ఉంది. నేను చూద్దాం మరి పెద్ద డైరెక్టర్ పిలిచి ఆఫర్ ఇస్తాడా ఏం చేస్తాడు. సో ఓకే, దట్స్ a yes. And again, yes always yes to directors. Okay, have you ever googled yourself? చేసుకున్నారు? ఓకే, yeah చేసి. సో ఇంట్రెస్టింగ్ ఏం కనిపించాయి దాంట్లో? ఫస్ట్ వస్తుంది డూ యూ మీన్ ఆర్జీ సార్ది అని వస్తుంది ఫస్ట్. అది ఇంట్రెస్టింగ్. అదే ఇంట్రెస్టింగ్. ఓకే, ఫైన్. హ్యావ్ యూ ఎవర్ క్రైడ్ వైల్ వాచింగ్ యువర్ మూవీ? ఆర్ మీకు ఏదైనా మూవీ? డూ యూ హ్యావ్ అ సీక్రెట్ ఇన్స్టా అకౌంట్? నో. ఓకే, ఫ్రెండ్స్ లవ్ కి హెల్ప్ చేశారా?
చాలా మందికి ఓ శంభో శివ శంభో చాలా హెల్ప్ఫుల్ చేసి. 1 సెకండ్. ఓకే, సో నేను శంభో శివ శంభోనా? దానికి ముందు ఖుషి కూడా, దానికి ముందు ఖుషి. బాలకృష్ణ గారి ఏం సార్ నన్ను తగులుకున్నారు ఇలాగా. ఓకే సరే, దట్స్ అయ్యేదా అని మీరు కూడా హెల్ప్ చేశారు. ఓకే, ఎప్పుడైనా మీకు వచ్చిన మంచి రోల్ వదులుకున్నా అని ఫీల్ అయ్యారా బాలకృష్ణ గారు? అయ్యారా? ఏది ఏ ఆపర్చునిటీ అక్కడ దాకా వచ్చి అలా వెళ్ళిపోయింది? ఒక పెద్ద హీరో, తమిళ ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద హీరో, అతనికి పేరుగా ఒక స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ వచ్చింది. అంటే లైక్ ఆ టైంకి ఎందుకో నేను నో అన్నాను, నాకు అది వద్దన్నాను. వద్దని నాకు చాలా ఫీల్ అయ్యాను సినిమా చేస్తుంటే బాగుంటుంది. అంటే కెరీర్ టర్నింగ్ అనుకోవచ్చా? చాలా పెద్ద. అవునా? చాలా పెద్ద. ఒక్కసారి ఇలాంటి డెసిషన్స్ అవుతూ ఉంటాయి లైఫ్లో. ఇప్పుడు ఆ సినిమాకి విలన్గా చేసిన మనిషి కూడా చాలా పెద్ద. క్రష్ ఆన్ యువర్ కోస్టార్ బిఫోర్ మ్యారేజ్ అండి, ఆఫ్టర్ మ్యారేజ్ లేదా? ఓకే, రీసెంట్గా ఏదైనా మూవీ చూస్తూ నచ్చక బయటకు వచ్చేసారా? ఇప్పుడు మీరు మూవీ నేమ్ కూడా అడుగుతారా? ఎస్ ఎస్, చాలా మెనీ చాలా ఉంటాయి. ఓకే ఓకే, డూ యూ హ్యావ్ ఎ టాటూ? ఓకే, సో రియల్ లైఫ్లో నేనెవరు మూవీలో మీరు ఏదైతే క్యారెక్టర్ ప్లే చేశారో, రియల్ లైఫ్లో ఆ క్యారెక్టర్ ఉన్న పర్సన్ని కలిస్తే ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే రియల్ లైఫ్లో మీ రియల్ క్యారెక్టర్ని మీరు మీట్ అయితే. వెరీ రేర్, దట్ ఈస్ నాట్ పాసిబుల్ అన్నమాట. ఆ క్యారెక్టర్ తగలడం అనేది అది ఇంపాసిబుల్. అంటే ఆ క్యారెక్టర్ తోటి వాడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడాలి. సో అది రేర్. ఆ క్యారెక్టర్ లో అప్పుడు వెళ్ళకూడదు. యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ కలవదు. అంటే ఏదైనా సజెషన్ లాంటిది ఇద్దాం. అసలు వినదు, ఆ క్యారెక్టర్ వినదు. న్యూలీ బోర్న్ ఆల్ ఎమోషనల్ క్యారెక్టర్ అండి. అందుకనే నేనెవరు అంటే మీకు ఎన్ని ఎమోషన్స్ కనిపిస్తాయి, మీకు ఆల్ ఎమోషన్స్ ఉంటాయి. క్యారెక్టర్ ఒకటి కనిపిస్తుంది, నేను చెప్తాను సిగరెట్ దాకా చెప్తారు. ఓకే, అయితే ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది, సిగరెట్ తాపి వెళ్తుంది, అది తాగించి వెళ్తుంది. ఓకే, ఓహో అంత గొప్ప క్యారెక్టర్ అనమాట. ఓకే ఫైన్. సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి ముగ్గురికి కూడా ఫర్ యువర్ టైమ్ అండ్ నేనెవరు మూవీ గురించి చాలా విషయాలు మాట్లాడాము. సో ఫైనల్లీ టు ద ఆడియన్స్ మూవీ ఎలా ఉండబోతోంది ఏంటి అన్నది ఒకసారి మీ మాటల్లో. యా, ఫస్ట్ డైరెక్టర్ గారు. సినిమా జనరల్గా ఇప్పుడు చాలా మంది సినిమాలు చూస్తున్నారు, ఒక 90% కొంచెం అప్సెట్ ఫీలింగ్తో వస్తున్నారు. అంటే ఎవరి ఫీల్ వాళ్ళది. అందరు కూడా మంచి సినిమా చేద్దాము అని కష్టపడి వాళ్ళు రాసుకున్న మంచి కథలే మంచిగా సినిమా చేస్తారు, కష్టపడతారు. కానీ అది రిజల్ట్కి వచ్చేసరికి ఇంకా ఆడియన్స్ పరంగా ఎవరికి ఏముంటుందో తెలియదు కాబట్టి ఆ రిజల్ట్ ఆఫ్టర్ రిలీజ్ కాబట్టి అది ఏం లేదు. అయితే ఈ సినిమా పరంగా వచ్చేస్తే టికెట్ కొని సినిమాకి వెళ్ళాము, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం వెళ్ళిన వ్యక్తిలా రాడు, నేనెవరు అని ఆ టైటిల్ తీసుకొని బయటకు వస్తాడు. ఇది పక్క అన్నమాట. వెరీ సూన్ వస్తుంది సినిమా. సో అందరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా. నా హంబుల్ రిక్వెస్ట్. మనం చూస్తున్నాం అన్ని కోవిడ్ రిస్ట్రిక్షన్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. సో తప్పకుండా అందరు థియేటర్కి వెళ్ళి చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఈ సినిమా చూసాక మీరు డెఫినెట్గా ఓకే బాగుంది సినిమా అంటే ఒక హ్యాపీ ఫీలింగ్తో అయితే బయటకు వస్తారు, డిసప్పాయింట్మెంట్ అయితే మీరు బయటకు రాదు. ఎందుకంటే చాలామంది కష్టపడి పనిచేశారు దీంట్లో, చాలామంది కొత్త వాళ్ళు సీనియర్స్ కానీ చాలామంది కష్టపడి పనిచేశారు. సో అందరూ పైరసీని సపోర్ట్ చేయకండి, థియేటర్కి వెళ్ళి సినిమా. మంచి సౌండింగ్ వింటారండి. సో ఫస్ట్లీ వాచ్ ద ఫిలిం ఇన్ థియేటర్స్. సో సెకండ్లీ if it comes in OTT also, then watch there also. Support all the industry people. అదే చెప్తాను. సో బెస్ట్ పార్ట్ ఈస్ you'll enjoy the movie. అంటే ఒక టైట్ హార్ట్ పట్టుకొని బయటకు వస్తాం కదా, టైట్ ఇంటెన్షన్, దట్ ఫీల్ గుడ్, అది గ్యారంటీగా ఉంటుందండి. you'll listen to a new sound from me.
సో యాజ్ ఇట్ ఈస్ అ న్యూ డెబ్యూ డెఫినెట్గా ఐ గేవ్ ద బెస్ట్ సౌండ్. సో నేనెవరు ఒక ఇంటెన్షన్ తోటి బయటికి వస్తారు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ ముగ్గురికి కూడా, అండ్ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.